ఎప్పుడూ మనిషి ఆలోచించుకోవలసింది, ఇంత కుళ్ళిపోయిన సమాజంలో కూడా, ఇంత బురదతో ఉన్న సమాజంలో కూడా నేను పద్మంలా వికసించగలుగుతున్నానా లేదా, అదే ఆలోచించుకోవాలి. ఈ బురదనంతా తీసేయడం మన వల్ల ఏది కాదు. బురదనంతా మనం తెయ్యలేం, మన వల్ల ఏది కాదు. మనం చేయగలిగింది చేస్తాం అంతవరకు. ముందు మనకి ఆ బురద అంటకుండా చూసుకోవాలి. అందుకే మన దేవతలు పద్మంలో కూర్చుంటారు, గమనించండి. సరస్వతీదేవి పద్మంలో ఉంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలో కూర్చోవడం కాదు, 2 చేతుల్లో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. పద్మమే ఆవిడ జీవితం. ఎందుకు మన దేవతలందరూ పద్మాల్లో ఉంటారు? వేరే సీట్లు లేవా, పార్కులు లేవా కూర్చోడానికి? సిమెంట్ బెంచీలు లేవా, స్వర్ణ సింహాసనాలు లేవా? మనిషి పద్మంలా బతికితే దేవత అవుతాడు, లేదా జీవుళ్ళే మిగిలిపోతాడు. పద్మంలా బతకడం అంటే బురదలోంచి పుడుతుంది పద్మం. చుట్టూ సమాజం ఎలాగైనా ఉండేయండి, మన కుటుంబంలో కూడా అటువంటి ఇబ్బందులే ఉండనేయండి, మనం అందులో పుట్టాం, మనమేం తప్పు చేయాల. కానీ అక్కడి నుంచి ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే పద్మ ఎదుగుదల గమనించండి. ఎక్కడైనా చెరువులు పద్మాలు ఉంటే ఆగి మరీ చూడండి. సెల్ఫీ తీసుకోవడం కాదు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి దిగాలి. సెల్ఫీ తీసుకోవడం, పద్మంతో నేను ఫోటో దిగానని అందులో పెట్టడం, వావ్ అని ఒకడన్నాం, బ్రేవ్ అని ఒకడన్నాం, ఏంటి అధవసంతా.